హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం బాధితుల మరణాలను తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గర 5 కోట్ల రూపాయలతో ట్రామా హెల్త్ కేర్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు మంత్రి. రోడ్డు ప్రమాద బాధితులను తక్షణం చికిత్స అందించేలా హైవే వెంబడి ట్రామా కేర్ సెంటర్ నిర్మిస్తున్నామని చెప్పారు. త్వరలోనే హైదరాబాద్ విజయవాడ రహదారిని 6-వే లైన్ గా మారుస్తామని చెప్పారు వెంకటరెడ్డి. ఎక్స్ప్రెస్ హైవే వస్తేనే మనం పూర్తిగా విజయవాడ పోయినా సేఫ్ గా పోతాం, హైదరాబాద్ పోయినా సేఫ్ గా పోతాం, యాక్సిడెంట్ తగ్గించుకుంటాం. ఈ రోజుకెళ్ళి మొత్తం అభివృద్ధి లక్ష్యంగా మా ముఖ్యమంత్రి గారు ప్రతి వారం ఒక జిల్లాకు పోతూ ఆగస్టు 15 వరకు 2 లక్షల రూపాయల లోపున్న రుణమాఫీ అన్ని కూడా చేసి రైతులకు కాంగ్రెస్ నిజమైన ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి రుజువు చేసే విధంగా అది కూడా చేయబోతుందని తెలియజేసుకుంటూ మా ఇద్దరు కలెక్టర్లు, మా ఇద్దరు ఎస్పీ గారులు ఈ వర్క్ నడిచే సమయంలో 17 స్పాట్స్ లో వర్క్ నడుస్తుంటది. 2 months లో సెప్టెంబర్ ఎండింగ్ లో ఎక్స్ప్రెస్ పై వర్క్ నడుస్తుంటది. మీ ఎస్ఐలు, మీ కానిస్టేబుల్ అని, మీ హోమ్ గార్డులని వర్క్స్ నడిచే దగ్గర పెట్టాలని యాజ్ ఏ ఆర్ఎన్బి అండ్ ఆన్ బిహాఫ్ నేషనల్ లెవెల్ డిపార్ట్మెంట్ కూడా మా కన్సర్న్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఉన్నా కానీ కాంట్రాక్టర్లు ఏదో మీద సైన్ బోర్డు పెడతారు, కానీ మీరు మాత్రం కొంచెం యాక్సిడెంట్ వర్క్ నడిచేటప్పుడు ఇంకా యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఒకటే చివరిగా చెప్తాను, నేను మన అందరిని మన ఇంట్లో కానీ మన ఊర్లో కానీ చావు బతుకులు ఉంటే దేవుడు పోయి మొత్తం ఏ దేవుడు కాపాడలేడు. మనం చనిపోయిన తర్వాత ఆ మనిషిని ఎవరు తీసుకురాలేరు. కొందరు అంటారు మంచి పనులు చేస్తే మళ్ళా జన్మ పుడతామని. ఎవరైనా మళ్ళీ పుట్టినట్టు ఉందా లెక్క? అందుకనే ఈ జన్మలో పుట్టినాం, కొన్ని మంచి పనులు చేయాలి. మనం ఎవరైనా చావు బతుకులు ఉంటే తలాయంతో చేసి కాపాడాలి. మన జిల్లా 2 రాజధానులు కలిపే జిల్లా, ఇది హెవీ ట్రాఫిక్ ఉండే జిల్లా. ఫ్లైట్ ఎక్కి పోతే 25 నిమిషాలు ఫ్లైట్లో దిగుతాం, కానీ ఎయిర్పోర్ట్కి పోయి 2 గంటలు 3 గంటల ముందు పోవాలి. దిగి గన్నవరంకి వెళ్ళి టౌన్ పోతానికి మళ్ళీ గంట. ఎక్స్ప్రెస్ అయిన తర్వాత 2 గంటలనే విజయవాడ పోతారు. అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీకు జ్ఞాపకం.